చాలా ఉంటుంది. అంచేత వాటి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఒకసారి అలవాటు అయిన తర్వాత దాని నుంచి బయటకు రావడం చాలా కష్టం. ఎందుకంటే అది ఇచ్చేటువంటి తాత్కాలికమైన సుఖం మనసు ఎప్పుడు కోరుకుంటూ ఉండదు. కండిషనింగ్ అంటాం. బ్రెయిన్ దానికి కండిషనింగ్ అయిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం రోజు మార్నింగ్ కాఫీ తాగే అలవాటు ఉందనుకోండి, మార్నింగ్ కాఫీ తాగేసరికి ఏం లోపల మనకోదు, కానీ మనసు ఒప్పుకోదు. ఒక రకమైనటువంటి ఏదో డిస్టర్బెన్స్ వచ్చినట్టు కాఫీ తాగానే బాగుంటుంది. సో అలాగే మనసు ట్యూన్ అవుతుంది. ఈ కండిషనింగ్ అంటాం దాన్ని. సో ఇక్కడ కూడా ఈ డ్రగ్స్ కానీ ఏదైనా సరే, డ్రగ్స్ అంటే అవగానే కాదు, గంజి అవ్వచ్చు, ఎల్సీడీ అవ్వచ్చు, లేకపోతే మాజు అవ్వచ్చు, లేకపోతే హెరాయిన్, కొడైన్, కొకైన్, తర్వాత కాఫ్ సిరప్స్, ఇవన్నీ కూడా కొన్ని కిక్కిస్ కావాలి తాత్కాలిక. కానీ అవి చేసే పని ఏంటంటే ఒకేసారి డోపమైన్ రిలీజ్ చేస్తే బ్రెయిన్లో తిరిగిన తర్వాత డోపమైన్ అనేది మనం ఉత్తేజపరిచేది అనమాట. బాగా ఉత్సాహం, ఓవర్ ఉత్సాహం చేస్తారు. ఆ డోపమైన్ అనేది మొత్తం బ్రెయిన్లో ఉన్న డోపమైన్ ఒకేసారి సర్క్యులేషన్లో పంపించేస్తుంది. విపరీతమైన యాంగ్జైటీ, తర్వాత మన మీద మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎన్ని జరుగుతూ ఉంటాయి. కానీ కొంతసేపు అయిన పిలేషన్ వదిలేసరికి మొత్తం టోటల్ మీద పడిపోతాం, అది గ్రహించలేదు. సో ఈ తాత్కాలిక సుఖం కోసం చివరికి శరీరాన్ని, మనసుని, కుటుంబ యొక్క ఆర్థిక స్థితిని ఫలంగా కట్టి మరి ఆ భయంకరమైన సమస్య గురవుతారు. ఎంత అలవాటు ఎంత సులభమో మానడం చాలా కష్టం. ఒకటి పట్టుదల ఉండాలి, రెండోది డిటర్మినేషన్ అంటే పట్టుదల ఉండాలి, రెండోది దానికోసం పోరాడాలి. నేను ఎంత భయంకరమైన సమస్యలో ఉన్నాను, దీని నుంచి బయటికి రావాలి, నాకు సహాయం చేయగలుగుతున్న ఎవరైనా ఉన్నట్లయితే వారి యొక్క సహాయం తీసుకోవాలి అనుకున్న ఆలోచన ఉండాలి. మూడోది కుటుంబ సభ్యుల యొక్క సహకారం, వారిని చేదరించుకోవటం, అసహించుకోవటం కాకుండా వారు సహకరించడం మొదలుపెట్టాలి. ఓకే, ఈ సమస్య మూలంగా దీనికి తలగాడు, దీని నుంచి మనం బయటకు తీసుకోవాలి, మన పాత్ర ఏంటంటే. అందుకని ఇటువంటి అవేర్నెస్ క్యాంప్స్ చాలా తరచుగా చేస్తూ ఉన్నాం. ఈ అవేర్నెస్ క్యాంప్స్ ద్వారా మీరు నేర్చుకోవాలా, నేర్చుకున్నది మీ కుటుంబ సభ్యులకు అప్లై చేయాలి. ఎవరు కూడా మన కుటుంబ సభ్యులు పోగొట్టుకోవడానికి ఎవరికి ఇష్టం లేదు. కానీ ఈ సమస్య ఇది ఒక భయంకరమైన ఊబి లాంటిది. ఊబిలోకి ఒకసారి దిగితే బయటకు రావడం చాలా కష్టం. అందరి సహకారంతో బయటకు తీసుకొస్తే తప్పించా, ఊబి నుంచి బయటకు రావడం చాలా కష్టం. సో అటువంటి చెయ్యి అందించడం అనేది కుటుంబ సభ్యుల యొక్క బాధ్యత. తర్వాత రెండవ పాయింట్లో మనం చూసినట్లయితే మొదటి బయటకు తీసుకురావడం, రెండోది ట్రీట్మెంట్ కోసం మరి అనేక హాస్పిటల్స్ చాలా ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళు బయటకు తీసుకురావడానికి చాలా లేటెస్ట్ మెడిసిన్స్ వాడతాము. సో మెడికేషన్ ద్వారా కొంతవరకు బయటకు తీసుకురావడానికి అవకాశం. మూడవది రీహాబిలిటేషన్, తర్వాత ప్రాసెస్ రీహాబిలిటేషన్. ఒకసారి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ తిరిగి అటువంటి మంచి జీవితాన్ని ఇవ్వడం వరకు రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయి. మేము కూడా ఒక రీహాబిలిటేషన్ సెంటర్ నుంచి వచ్చిన తర్వాత బయటకు తీసుకురావడం అనేది, తర్వాత వారికి జీవితానికి పూర్వం పోగొట్టినటువంటి అన్నీ కూడా మళ్ళీ తిరిగి ఇవ్వగలగడం అనేది అది మూడో కారణం. నాలుగవది మరి ఈ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది కేవలం 6 నెలలు సంవత్సరం ఆడిస్తూ లేకుంటారు, కానీ ట్రీట్మెంట్ తర్వాత కంటిన్యూ చేయడం అనేది ముఖ్యం. సో ఆ కంటిన్యూ చేయడం వరకు మనం పేషెంట్స్ ఎంకరేజ్ చేయాలి. అందుకని చాలా టైం వాళ్ళతో కలుపుతూ ఉంటాం. కౌన్సిలింగ్ టైంలో గ్రూప్ థెరపీస్ చేస్తాం, బిహేవియర్ థెరపీస్ చేస్తాం, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అని సిబిటి అంటాం, అది చేస్తాం. వీడియో తర్వాత ఎవర్షన్ ట్రీట్మెంట్ అనేది అసలు ఆ స్మెల్ కూడా గెట్టుకుండా ఉండడానికి ఇస్తాం, దాని మీద ఆలోచన పోవడానికి ఇస్తాం. కౌన్సిలింగ్లో ఈ విషయాలన్నీ చెప్తాం. మొదటి పేషెంట్తో మాట్లాడతాం, తర్వాత పేషెంట్ అటెండెన్స్తో మాట్లాడతాం, తర్వాత గ్రూప్ థెరపీలో ఇదే ఆలోచనతో ఉన్నటువంటి గ్రూప్లో ఒక చోట కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. తర్వాత ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తాం, వ్యక్తిగత సమస్యలు ఉంటే వాటిని డీల్ చేస్తాం. సో ఇన్ని రకాలుగా మేము చేసేటువంటి ఈ యొక్క చికిత్స ప్రపంచంలో చాలా సెంటర్స్ ఉన్నాయి. అంచేత ఎవరూ నిరాశ నిస్పృహలకు గురవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య మీద ప్రభుత్వాలన్నీ చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. సో ఆ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోండి. ఎవరు కూడా హోప్లెస్గా ఉండకూడదు. ప్రతి దానికి కూడా ఈరోజు చూసినట్లయితే ట్రీట్మెంట్స్ వచ్చింది. సో ఆ ట్రీట్మెంట్ యొక్క సహాయం తీసుకొని త్వరగా బయట రావడానికి ప్రయత్నించాలి. ఒక్కొక్క రోజు దానిలో లోపలికి వెళ్ళిపోయి కొంచెం బలపడతారు. ఈ హార్మోన్స్ డిస్టర్బెన్స్ బాగా ఎక్కువ ఉంటుంది. తర్వాత డోపామైన్ రసాయనం పెరుగుతుందని కోరుకుంటూ ఉంటాం, మనకు తెలియకుండా. ఆల్కహాల్ ఫర్ ఎగ్జాంపుల్, ఆల్కహాల్ ఇచ్చే కిక్ని కోరుకుంటూ ఉంటుంది మనసు, కానీ దానివల్ల జరిగేటువంటి ఇండికేషన్స్ అనేది జ్ఞాపకం కాదు. సో అవన్నీ కూడా మీరు గ్రహించాలి. మరి పెద్దలు ఉన్నారు, మన వచ్చిన వారు కూడా చెప్తారు. అలాగే ట్రాఫిక్ ఇన్సిక్ ట్రాఫికింగ్ అంటే నేను చెప్పాను కదా, మరి ప్రజలు తీసుకుని వెళ్ళిపోయి అమ్మేయటం, తర్వాత స్త్రీలు ముఖ్యంగా బానిసలుగా చైల్డ్ లేబర్గా తీసుకోవడం, తర్వాత ఈ సెక్సువల్ అబ్యూస్, తర్వాత పోర్నోగ్రఫీ, బ్లూ ఫిల్మ్స్ తీయటం, వీటి ద్వారా అనేక మంది కుటుంబాలు చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాయి. కారణం ఒకటి అన్ఎంప్లాయ్మెంట్, సరైన ఉద్యోగ అవకాశాలు లేకపోవడం. రెండోది రిలీజియస్ బ్యాక్గ్రౌండ్ కూడా. కొన్నిసార్లు దేవుడి విద్యలో తీసుకెళ్ళి అక్కడ పని చేస్తే దేవుడు రక్షిస్తారని చెప్పి ఆ రకంగా వాళ్ళని ఎంకరేజ్ చేయడం. థర్డ్ థింగ్, పవర్టీ లైఫ్ నుంచి బయటకు రావాలనుకోండి, పేదరికం నుంచి బయటకు రావాలి. ఇవన్నీ కూడా మరి కొంతమంది మాఫియాకి పండగలాగా ఉంటుంది.
సో ఇటువంటి వాడిని వారు వలేసి పడతారు, వాడిని దాని వైపు ఆకర్షిస్తారు, తీసుకుని వెళ్ళిపోతారు. చాలా దేశాలు ఈ సమస్య చాలా ప్రబలి ఉంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య మీద కూడా ఈ రోజునే దీంతో పాటు డ్రగ్ అబ్యూస్ డే నాడే అది కూడా కలిపి రెండు కలిపి చేస్తున్నారు. మొదట్లో కేవలం డ్రగ్ అబ్యూస్ గురించే ఈ రోజు దినోత్సవం చేస్తారు. మీరు చూసినట్లయితే స్టాటిస్టిక్స్ తీసుకున్నట్లయితే 100 నేరాలు చేస్తే 100 నేరాలు కానీ డిస్టెన్స్ తీసుకుంటే 100 నేరాల్లో కనీసం 80% నేరాల్లో ఏదో ఒక డ్రగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి. లేటెస్ట్ న్యూస్. సో అంచేత అంత ప్రమాదకరమైంది. మన యొక్క మానసిక స్థితి మన అదుపులో ఉండదు, ఏం చేస్తామో తెలియదు. డ్రగ్ ఎఫెక్ట్ తోటి చాలా రకాల అంచేత ఖచ్చితంగా మన పేషెంట్స్ అవ్వచ్చు, బయట వాళ్ళు వచ్చి మీకు తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, ఎవరికైనా సరే దీని యొక్క ప్రాబల్యం ఎంత ప్రమాదకరమైన విషయం మీకు తెలియజేసినట్లయితే మీరు ఎంత కష్టపడి చేస్తున్న ఈ కార్యక్రమానికి సెకండ్